నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తూముకుంట మున్సిపాలిటీలోని ఎస్కే రెసిడెన్షియల్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రోజున లడ్డూ వేలంపాటలో 23,500కు వినయ్ వీరారెడ్డి దక్కించుకున్నారు. ఆ తరువాత వినాయకునికి పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఎస్కే రెసిడెన్షియల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా రెసిడెన్షియల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సాంప్రదాయాన్ని మొదటి నుంచి హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకు వినాయక నిమజ్జనంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేసి, అలాగే గత 9 రోజుల నుండి అందరూ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు వాళ్ళందరికీ రెసిడెన్షియల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వినాయకుని యొక్క ఊరేగింపులో అందరూ సహకరించాలి. అలాగే కలిసికట్టుగా ఉండి ఈ రెసిడెన్షియల్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుకు పోయి ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేస్తూ సమాజానికి కలిసికట్టుగా మనం అందరం ఉన్నామనే ఉద్దేశం ఒక మంచి శుభసూచకంగా కార్యక్రమం నిర్వహించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గణేష్ మహారాజ్ కి జై. ఆధ్వర్యంలో జరిగిన నవరాత్రి చాలా బాగా జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా ఫ్యామిలీ అంతా కలిసి మొట్టమొదటిగా గణేశ ఉత్సవాన్ని జరుపుకున్నాము. సో ఈ ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మరియు చాలా కార్యక్రమాలు అట్టహాసంగా జరిగినాయి. దీంట్లో భాగంగా ఈరోజు అందరం కలిసి గణేశుని లడ్డుని వేలంపాట వేయడం జరిగింది. సో అందరూ ప్రతి ఇంటి నుంచి అనేక రకాల 23,500కి వేలంపాట వేయడం జరిగింది. మరియు అది కూడా ఎస్కే రెసిడెన్సీ ఫ్యామిలీ మెంబర్ అయిన మన వినయ్ రెడ్డి గారు దాన్ని పొందడం జరిగింది. సో ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఇంత దిగ్విజయంగా జరిగి అనేక కార్యక్రమాల్లో అత్యధికంగా భక్తులు పాల్గొని ఈ మొట్టమొదటి ఎస్కే ఫ్యామిలీ పెట్టిన వినాయక ఉత్సవాల్ని చాలా ఉత్సాహంగా చేశారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. జై గణేష్ మహారాజ్ కి జై.